ఇచ్చిన బ్యాంకుల్లో మాత్రం నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల్లో సరిపడా క్యాష్ ఉందని ఆర్బీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే సిచ్యువేషన్ మాత్రం వేరుగా ఉంది. ప్రస్తుతం సైఫాబాద్ స్టేట్ బ్యాంక్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఫస్ట్ తారీఖు వచ్చింది, అందరి జీతాలు బ్యాంకులో డిపాజిట్ అయ్యాయి. వాటిని విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎం దగ్గరకు పరుగులు తీస్తున్నారు. చాలా ఏటీఎంలు హైదరాబాద్లో మ్యాక్సిమం మూతపడినాయి. కొన్ని ఏటీఎంల దగ్గర మాత్రమే జనం ఉన్నారు. ఏటీఎంలో ఎస్బీఐ ఏటీఎంలో ముఖ్యంగా విత్డ్రా చేసుకునే ఎందుకు లైన్లు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. విత్డ్రా విత్డ్రా కావట్లేదండి, అయిపోయింది, క్యాష్ అయిపోయింది. 9 గంటలు వచ్చినా నేను విత్డ్రా చేస్తాను, క్యాష్ అయిపోయింది. ఇప్పుడు పనికి పోవాలి, దేవునికి ఏం చేయాలి. డ్యూటీలో వదిలేసుకొని వస్తే గంటన్నర ఇప్పుడు లేదు, అయిపోయింది. దగ్గర గంటన్నర నిలబడ్డాం, ఇప్పుడు అయిపోయింది. नेट में डाले तो खत्म हो गए, अभी रात में डाले तो कहाँ से मिलेंगे अपन को? नहीं मिल रहा है, पब्लिक फुल हो रही. अगर मिले तो अच्छा रहता था, हम पूरे को मिलना. एक 10 कार्ड यूज करे तो हमारे क्या मिलेंगे एक में. మా సాలరీ అకౌంట్ పుల్లారెడ్డి దగ్గర ఐసిఐసి సార్, అక్కడ పోతే డబ్బులు లేవని చెప్పారు సార్. అక్కడ కూడా లేవు. ఖైరతాబాద్ పోతే కూడా అక్కడ 4000కి ఎక్కువట్లేదు. ఏదైనా పేషెంట్ ప్రాబ్లం ఉన్నా ఇవ్వట్లేదు సార్. ఇక్కడ సేమ్ బిల్డింగ్ లో లైన్ లో ఉన్నా కానీ 20 మెంబర్స్కి వచ్చి ఇక్కడ కూడా డబ్బులు రావట్లేదు సార్. అది సార్ పరిస్థితి. ఏం చేశారన్నారు, 2% వల్ల 98% సఫర్ అవుతున్నారు సార్. ఇదే బ్యాంకులో మాకు అకౌంట్ ఉంది, కానీ అక్కడనేమో నో క్యాష్ ఫర్ విత్డ్రాల్స్ అని ఉంది. నేను నా బ్యాంకులో ఉన్న దాంట్లో డబ్బులు డ్రా చేసుకునే హక్కు నాకు ఉంది. అంటే నా దగ్గర 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, డ్రా చేసుకునే హక్కు నాకున్నప్పుడు పొలిటికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే తప్ప, అది కూడా పార్లమెంట్ లో, రాష్ట్రపతి దగ్గరలో, లోకసభలో ఇస్తే తప్ప అతను నువ్వు 1500 డ్రా చేసుకోవాలి, ఆన్లైన్ డ్రా చేసుకోవాలనే హక్కు లేదు ఆయనకు. నా డబ్బు నాకు డ్రా చేసుకునే హక్కు ఉన్నది. పొలిటికల్ ఎమర్జెన్సీ లేకపోతే ఎకనామికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. చేసుకొని అప్పుడు ఏమైనా చేసుకోమనండి. ఆర్బీఐ నుంచి మనకి క్యాష్ రాలేదు సార్. అంటే 2-3 రోజుల నుంచి బ్రాంచ్ లో ఈవేళ నిన్న ఇచ్చాం కదా. మా మేనేజరు సిఎస్సి కాడ కాసుకున్నాడు. ఎప్పుడు ఇస్తే క్యాష్ అప్పుడు తీసుకొస్తాడు. ఎప్పుడు క్యాష్ డెలివరీ చేస్తే అప్పుడు మేము తీసుకొచ్చి పే చేస్తాం. ఏం చెప్తారు సార్? విత్డ్రాల్ వాళ్ళు చాలా మంది విత్డ్రాల్ చేయడానికి ఫస్ట్ వీక్ అందరికి చాలా అవసరాలు ఉంటాయి. ప్రతిదానికి డబ్బు అవసరమే. లాస్ట్ 20 days నుంచి సఫర్ అవుతున్నారు. ఇప్పుడు శాలరీస్ వచ్చినాయి, అందరు శాలరీస్ బ్యాంకులో, ఎస్బీఐ బ్యాంకులో కూడా చాలా మంది శాలరీ అకౌంట్స్ ఉన్నాయి. ఏం చేస్తాం సార్? నా దగ్గర క్యాష్ ఉంటే పే చేస్తాము, క్యాష్ లేదు మనం ఏం చేయలేం కదా. లో బాగా డబ్బులు ఉన్నాయి, బాగానే ఉంది అన్నారు. చాలా అంటే పెద్ద పెద్ద ఆమె ఏజీఎం అన్నారు, చీఫ్ ఏజీఎం. అట్లాగే రోజు అంటారు కానీ మళ్ళీ ఇక్కడ రావని గంట తర్వాత క్లోజ్ అయిపోతుంది. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అసలు మేము ఎంప్లాయీస్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇవాళ ఏదో పేపర్ లో 3 రోజుల నుంచి ఇస్తున్నారు, కానీ అది ఫలితం లేదు. ఊరికనే పేపర్ ఇచ్చుడు, అనౌన్స్మెంట్ చేసుడు తప్ప ఏమీ ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మేము అందరం బాధపడుతున్నాం. ఒకరికి అసలు చెక్కు లేకుంటే విడ్రాల్ కావాలన్నా విడ్రాల్ ఇవ్వట్లేదు. చెక్ అంటే 15 days పడుతుంది చెక్ గురించి. అసలు మా పరిస్థితి ఘోరంగా ఉంది. మీరు గవర్నమెంట్ సార్? గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. నేను ఎక్స్ట్రా కౌంటర్స్ పెడతామని కనిపించట్లేదు ఎక్కడ. మరి ఇక్కడ ఏటీఎంస్ లేవు పెన్షనర్ అని. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. నిన్న వచ్చినా క్యాష్ లేదన్నారు, చెక్ డ్రా చేసుకుంటాకి కోర్టు పని మీద. ఈ రోజు కూడా అదే చెప్తున్నారు. ఏటీఎం దగ్గర లైన్లో క్యూ, అది కూడా లేదు అంటున్నారు. ఏ రోజు చూసినా 1 hour చేస్తుంది, ఏటీఎం పని చేస్తున్నా, బ్యాంక్ వచ్చినా ఏమీ లేదంటున్నారు. చెక్ విత్డ్రా కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీ, క్యాష్ లేదని చెప్పి డ్రా చేసుకుందామని వచ్చాను, డబ్బులు లేవని చెప్పి బోర్డు పెట్టారు. 10 o'clock వచ్చాను ఇక్కడికి. మామూలుగా మీకు 10,000 రూపాయలు క్యాష్ ఇస్తుంది గవర్నమెంట్. వేరే కౌంటర్స్, ప్రత్యేక కౌంటర్స్ ఏం లేదు సార్. ప్రత్యేక కౌంటర్ క్యాష్ లేదని పెట్టారు, చూపించారు మీకు బెటర్ గా. అక్కడ 10ంటికి వచ్చాము, నో క్యాష్ విత్డ్రా అని చెప్పి రాసి పెట్టారు. మీరే డిపార్ట్మెంట్ సార్? నేను ఎఫ్సిఐ సార్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సార్. నిన్న కూడా వచ్చిపోయినాం మేము. మధ్యాహ్నం తర్వాత వచ్చిన తర్వాత కూడా అసలు డబ్బుల్లో క్యాష్ లేదన్నారు. మళ్ళీ పొద్దుగాల వచ్చి చూస్తే క్యాష్ లేదు. మళ్ళీ 2 తర్వాత వస్తున్నారు, 3 అవుతుంది, 2 అవుతుంది చెప్పలేమంటున్నారు. మరి సాలరీ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా ప్రత్యేక కౌంటర్లు పెడతామని చెప్పినప్పటికీ ఎక్కడ ఏ బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లు లేవు, కనీసం బ్యాంకుల్లో డబ్బులు కూడా లేవు. వాళ్ళందరూ కూడా మళ్ళీ మామూలు జనంతో పాటే లైన్లో నిలబడుతున్నారు. అయినప్పటికీ డబ్బులు అందడం లేదని గవర్నమెంట్ ఉద్యోగులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు 1వ తారీఖు అందరికీ ఖర్చులు ఈ రోజుతో మొదలవుతాయి. కానీ అటు ఏటీఎంలు, ఇటు బ్యాంకులు రెండింటిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో శివారెడ్డి, B6 న్యూస్, హైదరాబాద్.